నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ధమ్మపదంలో మనము ఇంతకుముందు అప్పమాద వర్గో ద్వితీయో అంటే రెండవ వర్గము అప్రమాద వర్గాన్ని పూర్తి చేసుకున్నాము. ఈరోజు చిత్తవర్గో తృతీయో అంటే మూడవ వర్గము చిత్తవర్గం. పేజీ 10 అంటే మీ దాంట్లో ఎట్లా ఉన్నదో ఉన్నది, కొత్త ముద్రణ ఉన్నది 9, పేజీ 9 చూసుకోండి. స్థానము చాలియ పర్వతము, వ్యక్తి మేఘియ థేరుడు. అంటే ఈ చాలియ పర్వతము అనే చోట బుద్ధ భగవానుడు ఈ మేఘియునికి ఈ గాథను ఉపదేశించాడు. దాని గురించి మనము ఇప్పుడు చదివి చెప్పుకుందాం. ఫందనం చపలం చిత్తం దురక్కం దున్నివారయం ఉజుంకరోతి మేధావి ఉసుకారోవ తేజనం. ఈ చిత్తము స్పందన గుణం కలది, చపలమైనది, రక్షించటానికి నిగ్రహించటానికి కష్టమైనది అయినా బాణాలు తయారు చేసేవాడు అమ్మును వాడిగా చేయునట్లు మేధావి దీన్ని ఏకాగ్రం చేస్తాడు. ఆధ్యాత్మిక సాధనల్లో అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏమిటి అంటే మనస్సును నిగ్రహించటం, చిత్తాన్ని వశం చేసుకోవటం. ఇది అన్నిటికంటే లోకంలో కత్తి తీసుకొని లేదా ఒక తుపాకీ తీసుకొని 100 మందితో యుద్ధం చేయొచ్చు, 100 మందిని చంపచ్చు. కానీ తన చిత్తాన్ని గెలవటం కష్టం. 100 మందిని గెలవచ్చు, కానీ తన చిత్తాన్ని గెలవటము కష్టం. అందుకని అన్నిటికంటే కష్టమైన పని మనోనిగ్రహం. అందువల్ల ఈ మనసు ఎటువంటిది అంటే బుద్ధుడు చెప్తున్నాడు, స్పందనం అంటే వైబ్రేట్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు స్పందిస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. మనము ఒక గంటను కొట్టినప్పుడు అది స్పందన పొందుతుంది కదా, కంపించదా? ఇట్లా కంపించితేనే ధ్వని ఉత్పన్నమవుతుంది, లేకపోతే ధ్వని రాదు. మనం గంట కొట్టిన వెంటనే అది స్పీడ్గా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. దాని నుంచి ఆ కంపనం నుంచి శబ్దము ఉత్పన్నమవుతుంది. ఈ మనస్సు కూడా అటువంటిదే, ఇది నిరంతరము కదులుతూ ఉంటుంది. ఇది ఒకచోట స్థిరంగా ఉండదు. ముఖ్యంగా అంటే ప్రాపంచిక విషయాల్లో తనకు నచ్చిన శబ్దాది సుఖాల్లో అది నిమగ్నం కావచ్చు, కానీ వాటి నుంచి వెనుకకు రమ్మంటే మాత్రము రాదు. శబ్దాది విషయాలంటే ఏమిటి? మనకిష్టమైన పాటలు వినటం, మాటలు వినటం, ఇష్టమైన స్పర్శ సుఖాలని పొందటం, అందమైన రూపాలను చూడటము, రుచికరమైన భోజనాలు చేయటము, ముక్కుకు ఇంపైన వాసనలు చూడటము, ఇవి అంటే దానికి చాలా ఇష్టం. ఈ మనస్సుకు వాటి వైపు పోతూ ఉంటుంది, వాటిలో నిలకడ పొందుతూ ఉంటుంది. కానీ వాటి నుంచి వెనుకగా తీసుకొని మనము ఒక గురువు చెప్పిన చోట దాన్ని నిలుపుదామంటే అది నిలవదు, మాటి మాటికి పోతూ ఉంటుంది. ఎటు పోతూ ఉంటుంది? ఇప్పుడు చెప్పుకున్న శబ్దాది విషయాల వైపు పోతూ ఉంటుంది. మరి మనం ఏం చేయాలా? అటువంటి దాన్ని ప్రయత్నించి నిగ్రహించాలి. స్పందనం చపలం చిత్తం అన్నాడు. చపల చిత్తం అంటే తెలుసు కదా, చలించేటువంటిది, ఒకదాని మీద ఉండకుండా ఈ నానా విషయాల మీద తిరిగేటువంటిది. దురక్కం అంటే దీన్ని కాపాడుకోవటము చాలా కష్టము, మనస్సును కాపాడుకోవటం చాలా కష్టం. ఇది తగదు, ఇది మంచిది కాదు అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అటువైపే పోతూ ఉంటుంది. ఆ మనస్సును నిగ్రహించలేకనే లోకంలో అనేక మంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఏమైనా ఎందుకు చేసినామంటే ఇంకా నా మనస్సు
ఆగలేదు అంటాడు కదా. అందువల్ల మనస్సును నిగ్రహించటం అనేటువంటిది కఠినమైనటువంటి విషయం, దురక్కమని భగవానుడు అందుకే చెప్పిండు. దున్నివారయం, దీన్ని నివారించటం. దేని నుంచి నివారించటము? ఈ శబ్దాది విషయాల నుంచి నివారించటము చాలా కష్టమైనటువంటిది. దు అంటే కష్టము అని. హుజుం కరోతి మేధావి, మేధావి అంటే మేధస్సు కలిగిన వాడు, ప్రజ్ఞావంతుడు, తెలివిపరుడు ఏం చేస్తాడు? దీన్ని రుజువుగా చేస్తాడు. హుజుం కరోతి మేధావి. ఇప్పుడు ఒక కథ ఉన్నది, ఏమిటంటే ఇది కుక్కతోకను సాఫ్ చేయాలని, కుక్కతోకను సూటిగా చేయాలని అంటే అది ఎన్నిసార్లు చేసినా విడిచిన వెంటనే మళ్ళా వంగిపోతుంది. ఈ మనసు కూడా కుక్కతోక వంటిది అని, దీనికి ఎంత ప్రయత్నించినా మళ్ళీ అది వంకర నడకనే నడుస్తుంది. అందుకని ఇటువంటి దాన్ని నిగ్రహించాలంటే మనసు, ఇప్పుడు ఆ కుక్కతోకను ఒక గొట్టంలో పెట్టి కట్టినాం అనుకో, ఒక ప్లాస్టిక్ గొట్టంలో వంగుతుంది అది, అప్పుడు వంగదు, గొట్టంలో ఉంటుంది కదా, వంగదు. ఆ విధంగా మన మనసును కూడా మనము గురువు ఎక్కడైతే కర్మస్థానం మనకు బోధిస్తాడో ఇక్కడ మనసు నిలుపని చెప్తాడు కదా, అక్కడనే మనసు నిలపటాన్ని అభ్యాసం చేసినట్టయితే అది మెల్లగా మెల్లగా చివరికి అలవాటు అవుతుంది, ఆ గొట్టంలో చేరిపోతుంది. అప్పుడు అంత త్వరగా వంకర కాదు, చెలించదు. అందుకని ఉజుం కరోతి మేధావి, మేధావి అయినవాడు ఆ విధంగా ప్రయత్నించి వంకరగా ఉన్నటువంటి మనస్సును, వంకర గుణం కలిగినటువంటి ఈ మనస్సును సూటిగా రుజువుగా మారుస్తాడు. ఉసుకారోవ తేజనం, ఇక్కడ ఏమన్నాడు? ఉసుకారోవ తేజనం. ఇసుకారుడు అంటే బాణాలు తయారు చేసేవాడు, అమ్ములు తయారు చేసేవాడు. కమ్మరులు పూర్వము ఈ విల్లమ్ములు తయారు చేసేవాళ్ళు కదా, ఆ వృత్తి వాళ్ళకు సంబంధించిందే కదా. అయితే ఈ అమ్ము, బాణం అంటేనేమో బాణము అమ్ము రెండు మాటలు ఉన్నాయి, ఇవి తెలుసు కదా మీ అందరికీ. బాణం అంటే ఏమిటి, అమ్ము అంటే ఏమిటి అంటే విల్లు బాణము అని ఇట్లా అనొచ్చు. విల్లు అంటేనేమో ఎక్కువ పెట్టేది ఉంటుంది కదా పెద్దది, దానికి నారి ఉంటుంది, పొయ్యి తగిలేది ఏమిటి, అది అమ్ము. ఈ విల్లమ్ములు అని అంటారు వీటిని, ఈ ఆ విల్లు అమ్ము రెండింటిని కలిపి ఏమంటారు? విల్లమ్ములు అని అంటారు. అయితే ఈ అమ్ములు తయారు చేసేవాడు దాన్ని మంటలో అంటే అగ్నిలో వేడి చేసి దాన్ని పదును చేసి ఆ తర్వాత ఆకురాయితో రాస్తాడు. దాన్ని రాచి రాచి ఏం చేస్తాడు? వాడిగా తయారు చేస్తాడు. అప్పుడు అది దేంట్లోకైనా చొచ్చుకొని పోతుంది, అంతే కదా. వాడిగా ఉన్నటువంటి ఒక కొడవలి దేన్నైనా వస్తుంది, వాడిగా ఉన్నటువంటి అమ్ము దేంట్లోకైనా చొచ్చుకొని పోతుంది. ఆ విధంగా మన మనస్సును ప్రయత్నం చేసి వాడిగా తయారు చేయాలా. వాడిగా తయారు చేస్తే అప్పుడేమవుతుంది? మన అంతరంగంలోకి చొచ్చుకొని పోతుంది. దానికి బయటి విషయాల్లోకి చొచ్చుకొని పోవడం తెలుసు, కానీ తన లోపలికి పోవటము, మనసు లోపలికి పోవటము, మనసు లోపలి పొరల్ని చూడటం దానికి తెలియదు. అందుకని మనం ఏం చేయాలా? దాన్ని ఏకాగ్రం చేయాలి. అమ్ములు తయారు చేసేవాడు ఏ విధంగా దాన్ని వేడి చేసి ఆకురాయితో రాసి రాసి దాన్ని వాడిగా చేస్తాడో ఆ విధంగా ప్రతిరోజు మనము ధ్యానాన్ని అభ్యాసం చేసి 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 చివరికి మనసును వాడిగా తయారు చేయాలి. అంటే మనం కూర్చున్న వెంటనే ఏకాగ్రత రావాలి, తర్వాత అది లోపలికి చొచ్చుకొని పోవాలి, మన అంతరంగం లోపలికి పోవాలి. మనలో ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు మనకేం తెలుసు? దినమంతా ఈ ఇంద్రియాలను ఉపయోగించి ఆయా పనులు చేస్తాము కదా, మాటలు వింటాము, స్పర్శలు చూస్తూ ఉంటాము, రూపాన్ని చూస్తూ ఉంటాము, రుచులు చూస్తాం, వాసనలు చూస్తాం, ఇవన్నీ రాత్రి తిని పండుకుంటాం, మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ అదే. మనకేం తెలుసు అంటే ఇవే తెలుసు, ఇంతకు మించి తెలియదు. మరి ఇవి అన్నీ దేంతో చేస్తున్నాం మనము? ఈ ఇంద్రియాలను ఉపయోగించి చేసే పనులన్నీ దేంతో చేస్తున్నాము? మనసుతో చేస్తున్నాము.
మరి మనం చేసే ఈ పనులన్నీ దేంట్లో చేరిపోతున్నాయి? మనసులో చేరిపోతున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట ఈ ఫోన్ తీసుకుంటున్నది, దాంట్లో చేరిపోతున్నాయి నా మాటలన్నీ. అదేవిధంగా మనం చేసే పనులన్నీ దేంట్లో చేరిపోతున్నాయి? మనసులో చేరిపోతున్నాయి. దీన్ని డిలీట్ చేయొచ్చు వద్దనుకున్నప్పుడు. ఈ మెమొరీ ఫుల్ అయిపోయింది, ఇంకా స్థలం లేదు అంటే పాత ఫైళ్ళన్నీ డిలీట్ చేస్తాం. మరి మనసులో చాలా విషయాలు చేరిపోతున్నాయి కదా. నువ్వు పుట్టిన నుంచి నీకు 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఇట్లా వయసు వచ్చింది కదా, ఇన్నేళ్ళ నుంచి రోజు పనులు చేస్తూనే ఉన్నావు, అవి మనసులో చేరిపోతూనే ఉన్నాయి. మరి ఎప్పుడైనా వాటిని డిలీట్ చేసినవా? ఎప్పుడైనా వాటిని తీసేసినవా? తీయలేదు. మరి తీయకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒక ఇల్లును ఊడవకపోతే లేదా ఒక 10 రోజులు స్నానం చేయకపోతే ఎట్లా ఉంటుంది? ఆ ఇల్లంతా మలినమవుతుంది. ఆ తర్వాత ఇంకో ఉదాహరణ ఏం చెప్పి, స్నానం చేయకపోతే ఎట్లుంటుంది? ఒళ్ళంతా చెమట పడుతుంది, వాసన వస్తుంది, పక్క వాళ్ళు కూడా అసహించుకుంటారు. మరి మనసు విషయంలో ఆలోచించాలి కదా. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటాము, రోజు స్నానం చేస్తాము, ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాము, కానీ మనసును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కదా. బుద్ధుడు చెప్పింది ఇది ఒకటే బోధ, మనస్సును శుభ్రంగా ఉంచుకోవటమే బోధించిండు ఆయన. ఇక వేరే ఏమీ బోధించలేదు. ఆయన ఏం బోధించిండు? సబ్బ పాపస్స అకరణం కుశలస్స ఉపసంపద సచిత్త పర్యోదపనం ఏతం బుద్ధాను శాసనం అన్నాడు. అంటే ఇందులో ఏ పాపము చేయకము అనేది మొదటిది, ఏ పాపము చేయకూడదు. రెండవది ఏమిటి? రెండవది కుశలస్స ఉపసంపద, పుణ్యకర్మలనే చెయ్యాలి, కుశల కర్మలనే చెయ్యాలి. మూడవది ఏమిటి? మనస్సును నిగ్రహించాలి. సచిత్త పర్యోదపనం అంటే మనస్సును వశంలోకి మనసును శుభ్రం చేయాలి. మనస్సును ఏం చేయాలా? శుభ్రం చేయాలి. ఇదే బుద్ధుడి యొక్క బోధ. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నది అదే కదా. ఇప్పుడు గత జన్మల సంగతి పోని, కానీ ఈ జన్మలో అయినా ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి కదా ఒక్కొక్కళ్ళకు. ఏనాడైనా మనసును గడిగినరా? శరీరాన్ని అయితే రోజు గడుగుతాము, శుభ్రం చేస్తాము, ఇల్లు శుభ్రం చేసుకుంటాము, అన్నీ బాగుంచుకుంటాం, కానీ మనసును శుభ్రం చేసుకుంటున్నామా ఎప్పుడైనా? అసలు శుభ్రం చేయటం చెయ్యాలని తెలిసినా చాలామందికి తెలియదు. మరి తెలిస్తే ఎట్లా చేయాలనేది తెలియదు. శుభ్రం చేయాలనేది తెలిసినా దాన్ని ఎట్లా చేయాలో తెలియదు. అందుకని గురువును ఆశ్రయించి ఆ మార్గాన్ని, ఈ మనో పరిశుద్ధికి అనుసరించవలసిన మార్గాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ విధంగా సాధన చేయాలి. అయితే ఏ పాపము చేయకము అన్నప్పుడు శీలం చెప్పిండు. ఏ పాపం చేయొద్దు, కుశల కర్మలే చేయాలన్నప్పుడు శీలం చెప్పిండు. తర్వాత ఈ సచిత్త పర్యోదపన, మనస్సును పరిశుద్ధం చేసుకోవాలా అన్నప్పుడు సమాధి గురించి చెప్పిండు. ఇవి రెండు ఉన్నప్పుడు ప్రజ్ఞ దానంతటదే ఉదయిస్తుంది మనసు లోపల. ప్రజ్ఞ అంటే ఏమిటి? జ్ఞానమే. ఇప్పుడు పరిశుద్ధమైన మనస్సులో జ్ఞానం కలుగుతుంది, చంచలమైన మనస్సులో జ్ఞానం కలుగుతుందా? కలగదు. ఇప్పుడు ఒక పాత్రలో బురద నీళ్ళు తెచ్చిపోస్తావు, అందులో మన ముఖం కనబడుతుందా? కనబడదు. దాన్ని కదలకుండా అట్నే ఉంచినట్టయితే నిశ్చలంగా ఆ నీళ్ళన్నీ పేరుకుంటాయి, దాంట్లో ఉన్న బురదంతా అడుక్కుపోతుంది, అప్పుడు మన ముఖము కనిపిస్తుంది దాంట్లో. అదేవిధంగా ఈ 50-60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి బురద చేసుకుంటూనే వస్తే మీ మనసును, దాంట్లో మన ముఖం ఎట్లా కనబడుతుంది? కనబడదు. అందుకని ధ్యానం చేయటం అంటే ఏమిటి? ఈ బురద నీళ్లను నిశ్చలం చేయటం, బురద నీళ్లను కదలకుండా నిశ్చలం చేయటం. ఆ విధంగా చేసినప్పుడు మనలో ఏమేమి ఉన్నాయి అనేది అంతా తెలుస్తుంది. మనం ఏం పనులు చేసినాము, ఏది దానికి పట్టుకొని ఉన్నది మైల, అది తెలిసి దాని బలం తగ్గిపోతుంది. లేకపోతే ఏమవుతుంది? అవే మన మనసులో ఉండి మన మనసును ఆ ఫోన్ బయటకు పంపింది, అటు వాళ్ళకి నిచ్చేస్తే దాన్ని వెళ్ళిపోతుంది.
నేను మొదలే చెప్పిన అందరికీ సైలెంట్లో పెట్టుకోమని. అయితే ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? ఇగో ఇదే అన్నమాట విఘ్నం అంటే. అర్థమైందా? అందుకని నేను మొదట చెప్పినా కదా, మీరు అందరూ స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే సైలెంట్లో పెట్టుకోండి అని చెప్పిన. మీకు చేయరాకపోతే పక్క వాళ్ళకి ఇచ్చి చేయించుకోవాలా. అది సాధ్యం కాకపోతే దాన్ని బయట వాళ్ళకన్నా ఇచ్చి రావాలా కదా. సరే, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనము? మనస్సును పరిశుద్ధము చేసుకోవాలి. పరిశుద్ధమైన మనస్సులోనే ప్రజ్ఞ కలుగుతుంది. ప్రజ్ఞ దేంట్లో పుడుతుంది? పరిశుద్ధమైన మనస్సులో పుడుతుంది. మరి ఆ ప్రజ్ఞ వల్ల ఏమిటి ఉపయోగము అంటే, లోకంలో ఏ పని చేయాలన్నా ప్రజ్ఞ కావాలా, జ్ఞానం కావాలా. అంటే జ్ఞానం తక్కువ ఉన్నవాడు, అందరూ ఒకే రకంగా ఉండదు కదా తెలివి అందరికీ. ఒకడు తెలివిహీనుడు ఉంటాడు, ఒకడు తెలివిపరుడు ఉంటాడు. మరి తెలివిహీనుడు కూడా తెలివిపరుడు అవుతాడు, అంటే బుద్ధి తక్కువ ఉన్నవాడు అని. బుద్ధి, చురుకుదనము, జ్ఞానము తక్కువ ఉన్నవాడు కూడా జ్ఞానం వల్ల దాన్ని పెంచుకోగలుగుతాడు. తర్వాత ఈ ప్రజ్ఞ వల్ల, అంటే నా లోపల ఈ గుణాలు ఉన్నాయి, తెలియకుండా ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి. అవి దాంట్లో రికార్డ్ అయినట్టు నాకు తెలియదు. నేను చేసే పనులన్నీ మనసులో రికార్డ్ అవుతాయి, కానీ అవి రికార్డ్ అయినట్టుగా నాకు తెలియదు. కానీ అది నన్ను నడిపిస్తూ ఉంటుంది, ప్రేరణ చేస్తూ ఉంటుంది. నాలో ఒక చెడ్డ గుణం ఉన్నట్టయితే అది ఏం చేస్తుంది? ఒక చెడ్డ విషయం వైపు నన్ను ప్రేరేపిస్తుంది. నాకు అటువైపే పోవాలనిపిస్తుంది. చెప్పినా కూడా, ఇతరులు చెప్పినా కూడా వినాలనిపించదు. మరి ఇట్లా నిన్ను చెడు వైపు లేదా మంచి వైపు కూడా ప్రేరేపించేవి ఏవి? నీలో ఉన్న చెడు మంచి గుణాలే. మంచి గుణము మంచి వైపు తీసుకొని పోతుంది, చెడు గుణం ఏం చేస్తుంది? చెడ్డ వైపు ప్రేరేపిస్తుంది. మరి నీలో ఏమున్నదో నువ్వు తెలుసుకోవాలని అంటే లోచూపు కావాలా? ఏం కావాలా మనకు? లోచూపు కావాలా. ఇప్పుడు ఈ రెండు కళ్ళతో ఏం చూస్తున్నాం మనము? బయటి ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. ఇది బయటి చూపు. ఈ చూపును ఏం చేయాలి మనము? మన మనసులోకి మళ్లించాలా. ఆ మళ్లించే ఉపాయమే గురుబోధ, వేరే ఏం లేదు. దాన్నే కర్మస్థానం అన్నారు, వేరే వేరే పేర్లతో పిలిచిండ్రు, దీక్ష అన్నారు, ఏమేమన్నారు. అంటే లోకంలో సంప్రదాయాలను బట్టి నానా రకాల దీక్షలు ఉంటాయి, దానికి సంబంధం లేదు మనం చెప్పేది. బుద్ధుడు చెప్పిన దాన్ని చెప్తున్నా నేను. ఇక్కడ దీక్ష అంటే ఏమిటి? మనసును నిలిపేటువంటి మార్గమే. ఆ విధంగా మనసును నిలిపినట్టయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకు. మీరు మంచిగా ధ్యానం చేయండి, చక్కటి ఏకాగ్రత వచ్చిన రోజు మీకు చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. విషయానందం వేరు, తిని తాగి ఆ సుఖపడటం వేరు, ఈ మనసు ప్రశాంతంగా ఉండటం వేరు. ఇప్పుడు ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని సుఖాలున్నా కూడా మనసు ప్రశాంతంగా లేకపోతే అన్నీ వ్యర్థమే. అవేవి మనసును ప్రశాంతం చేయవు, చలనం చేస్తాయి. బయటి సుఖాలు మనసును చలనం చేస్తాయి. ఒకటి తిందామంటుంది, ఒకటి తాగుదామంటుంది, ఒకటి విందామంటుంది. ఈ పంచభూతాలు పట్టుకున్నాయన్నమాట ప్రాణిని. ఏమిటి ఇవే పంచభూతాలు అంటే ఏంటి? ఇవే. ఇది శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన. నేను ఆకాశం, వాయువు, ఆ పంచభూతాల గురించి చెప్పడం లేదు. ఇవే ఈ ప్రాణికి స్థిరం పట్టకుండా, ప్రశాంతంగా ఉండకుండా ఎప్పుడూ అవి అటువైపు తీసుకొని పోతాయి, చలనం చేస్తాయి. స్పందనం, చపలం, చిత్తం అని చెప్పుకున్నాం కదా. ఆ స్పందనం వైపు ఇవి స్పందనాన్ని కలిగిస్తూ ఉంటాయి. దేనికోసము? ఆయా సుఖాలని అనుభవించడం కోసం. అందువల్ల మనసు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎన్ని సాధనాలు చేసినా మనోనిగ్రహం లేకపోతే అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అని అంటారు కదా. మనం చెప్పుకున్నాం చాలాసార్లు. 4 రంధ్రాలు ఉన్న కుండను తీసుకుపోయి నల్ల కింద పెడితే అది నిండుతుందా? ఎంతసేపు పెట్టినా నిండదు. ఆ విధంగా ఇంద్రియాలను నిగ్రహించకుండా, మనస్సును వశంలోకి తెచ్చుకోకుండా మన సాధన ముందుకు పోదు. మనకు శ్రమ మాత్రమే మిగులుతుంది. కూర్చుంటాడు గంటల గంటలు, నేను మస్తు 2 గంటలు కూర్చున్నా, 3 గంటలు. కానీ ఇంద్రియ నిగ్రహం గురించి ఎప్పుడన్నా ఆలోచించినవా? ఆలోచించాలి. ఇష్టమున్న రూపాలను చూస్తేవి, ఇష్టమున్న
శబ్దాలని వింటివి, ఇష్టం ఉన్న స్పర్శ సుఖాలని పొందితివి. అక్కడ విచ్చలవిడిగా విడిచిపెట్టి నువ్వు కూర్చుంటే ఏం మా దగ్గరికి వస్తుందా? రాదు కదా. కూర్చుంటే దానికి ఇష్టమైన విషయాల మీదనే పోతూ ఉంటుంది, ఒక దగ్గరికి రాదు. అందుకని ఒక దగ్గరికి మనసును తేవాలని అంటే ఏం చేయాలా? ధ్యానము చేయాలా, గురువు యొక్క శిక్షణలో ఉండాలా, ఆ గురువు చెప్పిన సాధనా మార్గాన్ని అనుసరించాలి. ఒకసారి ఈ బుద్ధుడు ఇంకొక ఆయన శిష్యుడు, ఆయన పేరు మేఘీయుడు, వీళ్ళిద్దరూ ఒక తోవ పట్టుకొని పోతూ ఉంటారు. కొద్ది దూరం పోయిన తర్వాత అప్పుడు ఈ శిష్యుడు ఏమంటే, నేను ఊళ్ళోకి భిక్షకు పోతానని అంటాడు. భిక్షకు పోతానంటే మంచిది, పోయి రమ్మని అంటాడు. ఆయన భిక్షకు పోయి వచ్చేటప్పుడు మధ్యలో ఒక నది కనబడుతుంది. నది పక్కన మంచి అందమైన మామిడి తోట ఉంటుంది. ఆహా, ఇది ఎంత చక్కటి స్థలము, ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి చాలా బాగుంటుంది, నేను ఇక్కడే ధ్యానం చేసుకుంటాను అని బుద్ధుడి దగ్గరికి పోతాడు. పోయి బంతే అంటే స్వామి అన్నట్టుగా, పాలీలో బంతే అంటారు. బంతే, నేను మంచి అందమైన మామిడి తోట చూసిన, అక్కడ నేను ధ్యానం చేసుకుంటా, మీరు అనుమతిస్తే పోతా అని అంటాడు. అప్పుడు బుద్ధుడు ఏమంటాడు, నేను ఒక్కనే ఉన్నా కదా, నాకెవరు తోడలేరు, ఎవరైనా వచ్చేదాకా ఆగు, ఇంకొక సేవకుడు వచ్చే వరకు నువ్వు ఆగు. అప్పుడు వృద్ధుడు అనమాట బుద్ధుడు, ఆగు, తర్వాత నువ్వు వెళ్దువు కానీ అంటాడు. అంటే ఈ వేగుడు ఏమంటాడు, మీకు చేసేది లేదు, చేసిన దాన్ని దించుకునే పని లేదు, నాకు చేయవలసింది ఉంది, చేసిన దాన్ని దించుకోవాల్సి ఉన్నది. అంటే మీరు కర్మముక్తులు అయిపోయినారు, మీకేం చేసే అవసరం లేదు, నిర్వాణాన్ని సాధించుకున్నారు మీరు, కానీ నాకు చేయవలసింది చాలా ఉన్నది, నేనుండా అక్కడికే పోతాని ఆ బుద్ధుడి పాత్ర చివరాలు అక్కడ పెట్టేస్తాడు. పోతాడు మామిడి తోటలకు పోయి ఆ నది ఒడ్డున కూర్చుంటాడు ధ్యానానికి. ఎంత కూర్చున్నా మనసు నిలవటం లేదు. హింసా వితర్కం అంటే హింసకు సంబంధించిన ఆలోచనలు, ద్వేషానికి సంబంధించిన ఆలోచనలు, మోహానికి సంబంధించిన ఆలోచనలు, ఇట్లా రకరకాలుగా ఈ మనసు తిరుగుతూ ఉంటుంది. చలనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా స్పందనం, చబలం, చిత్తం అని చెప్పుకున్నాం కదా, అది వేరే రోజుల కంటే కూడా ఆ రోజు ఇంకా ఎక్కువ చంచలంగా ఉంటుంది. సాయంత్రం దాకా ప్రయత్నం చేస్తాడు, ఎంత ప్రయత్నించినా ఆ మనస్సు వశము కాదు. చివరికి ఆయన ఏమనుకుంటాడు, అరే నేను ఈ కామ వితర్కము, ద్వేష వితర్కము నాకు ఎందుకు కలుగుతున్నాయి, నేను ఒక గృహస్థుడిగా ఉండి వాటన్నిటినీ వదిలిపెట్టి వచ్చిన, మళ్ళీ నాకు ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అని బాధపడి బుద్ధుడి దగ్గరికి పోతాడు. బుద్ధుడి దగ్గరికి పోయి నేను ధ్యానం చేసుకుందామని వెళ్తే అక్కడ నాకు ఇట్లా జరిగింది, మనసు ఎంత మాత్రము వశం కాలేదు, దినమంతా కూడా రకరకాల ఆలోచనలు, కోరికలకు సంబంధించి, హింసకు సంబంధించి, ద్వేషానికి సంబంధించి రకరకాల ఆలోచనల్లోనే దినమంతా గడిచిపోయింది, కానీ ఏకాగ్రత మాత్రం కుదరలేదు అని చెప్తాడు. చెప్తే అప్పుడు బుద్ధుడు, మేఘియ, వశం కాని చిత్తాన్ని వశం చేసుకోవాలంటే మొదట శ్రద్ధ కావాల. శ్రద్ధతో చెవి యొగ్గి చెప్పే మాటల్ని వినాలి. తర్వాత గురువు సన్నిధిలో ఉండాలి. గురువు సన్నిధిలో ఇప్పుడు గురువుకి అక్కడ అవసరం ఉన్నది, గురువు ఉండమని చెప్తే నువ్వేం చేసినావు, మీ పని తీరింది, మీకేం చేసేది లేదు, నాకు ఇంకా బాగా పని చేయవలసి ఉన్నది, చేసిన దాన్ని తీర్చుకోవాల్సి ఉన్నది అని చెప్పిపోయింది కదా. కానీ ఇక్కడ ఉండటం కూడా అతను పని తీర్చుకోవటంలో ఒక భాగం అనేది గుర్తించలేకపోయింది ఆయన. బుద్ధుడి దగ్గర ఉండటమే ఒక సాధన అనేది అతను గుర్తించలేకపోయిండు కదా. ఆ విధంగా అతను అక్కడికి వెళ్ళి దినమంతా మనసుతో పోరాడిండు తప్ప మనసు మాత్రం వశము కాలేదు. అందుకని బుద్ధుడు ఏమంటాడు, ఈ సత్సాంగత్యం అంటాం కదా మనం, గురువు యొక్క సాంగత్యము అవసరం. వశం కాని మనస్సును వశం చేసుకోవడానికి శ్రద్ధ కావాలా, మాటలను శ్రద్ధగా వినాలా, గురువుల యొక్క సేవలో ఉండాలా, సాధన చేయాలి. అప్పుడు మనసు
వశం అవుతుంది. ఊరికనే కన్ను మూసుకొని కూర్చుంటే మనసు వశం అవుతుందా? కాదు కదా. కన్ను మూసుకొని అందరూ ఇప్పుడు కన్నున్నవాడల్లా కన్ను మూసుకోవచ్చు, ఏమున్నది కష్టమైన పని ఏమున్నదల్లా, అందరం కన్ను మూసుకోవచ్చు. కానీ మనసును నిగ్రహించడం కదా ముఖ్యమైన విషయం. అందుకని మనస్సును ఎదుట పెట్టుకొని, అంటే సతిని ఎదుట పెట్టుకొని అని చెప్తాడు బుద్ధుడు. ధ్యానం చేయటం అంటే ఎరుకతో ఉండటమే, ఇంకా ఏమీ కాదు. దేనికి సంబంధించిన ఎరుకతో గమనికతో ఉండటము అని అంటే గురువు ఏది చెప్తే అది ఇక్కడ నిలుపమని అన్నాడు అనుకో, అక్కడనే నిలపాలి. కానీ నీ మనసు ఏం చేస్తుంది, నిన్ను మరిపించి అది ఎటో వెళ్ళిపోతుంది. 10 సంవత్సరాల కిందటి ముచ్చట గుర్తుకొస్తుంది ధ్యానం చేస్తూ ఉంటే, లేకపోతే రేపేం చేయాలా, ఇట్లా రకరకాలుగా గతానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఆలోచనలు వస్తాయి. ధ్యానం అంటే ఏమిటి? వర్తమానంలో ఉండటమే ధ్యానం. ఆ క్షణంలో నువ్వు ఎక్కడ ఉంచాలా నీ మనసును? కర్మస్థానం మీదనే ఉంచాలా. అక్కడ ఉండటం వర్తమానం. అక్కడి నుంచి పోయిందనుకో, ఎటు పోయింది అది? నిన్నటి విషయాల మీదకో రేపటి విషయాల మీదకో పోయింది. అంటే వాడు చచ్చిపోయిన క్షణాల గురించి ఆలోచిస్తున్నాడు. నిన్నటి క్షణము పోయింది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చొని 26 నిమిషాలు అయింది ఇది మొదలుపెట్టి, ఆ 26 నిమిషాలు చచ్చిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వాడు రమ్మంటే వస్తాయా? అవి రావు కదా. ఇప్పుడు నా వయస్సు ఒక 26 నిమిషాలు పెరిగింది. నేను ఇక్కడ కూర్చున్న తర్వాత 26 నిమిషాలు తగ్గిపోతే బాగుండు నా వయసులో నుంచి అంటే తగ్గిపోతాయా? అవి తగ్గవు కదా. నేను ఇప్పుడు 70 ఏళ్ళ వాడిని, 73 ఏళ్ళ వాడిని, నాకు ఇప్పుడు 50 ఏళ్ళ వయసు వస్తే బాగుంటుంది అనుకుంటే వస్తుందా? రాదు కదా. లోకంలో దేన్నైనా కొనవచ్చు, కానీ కాలాన్ని మాత్రం మనము కొనలేము. సమయము చాలా విలువైనటువంటిది. మరి ఈ క్షణంలో మనం ఏం చేయాలో అదే చేయాలి. ఇప్పుడు ఏ పని చేసేవాడో అదే పని మీద మనసు ఉంచాలి. అట్లా కాకుండా ఇంకొక విషయాల మీద ఆలోచిస్తుండంటే వాడు ఈ క్షణంలో ఉండటం లేదు, గడిచిపోయిన కాలాన్ని గురించి లేదా రాబోయే కాలాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఈ క్షణంలో చేయవలసింది చేయటం లేదు. ఇప్పుడు ఒక పిల్లవాడు పరీక్ష పాస్ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వాడు బాగా చదవాలా. ఇప్పుడు చదవడు, నేను ఎట్లా పాస్ అవుతాను, నేను ఏ దేవుడికి మొక్కాలా, నేను బాసర పోవాలా, ఇంకొకటి పోవాలా, ఇవన్నీ ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అట్లా చేయటం వల్ల ఇప్పుడు నువ్వు చేయవలసింది చేయటం లేదు, నువ్వు అవన్నీ చేయటం వల్ల ఏం ఉపయోగము? ఇప్పుడు చేయవలసింది నువ్వు చేయాలి కదా. అందుకని ఈ క్షణంలో ఉన్నవాడే జీవితాన్ని అనుభవించగలుగుతాడు. అది గుర్తుంచుకోండి. ఏదైనా మనం చేసినప్పుడు మనసు అక్కడ ఉంటేనే దాన్ని శ్రద్ధగా మనము విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. మనసు అక్కడ లేకపోతే అది విజయవంతంగా పూర్తి కాదు, అందులో లోపాలు ఉంటాయి. మనసు పెట్టి చేయాలంటారు కదా, అందుకే అంటారా లేదా? మనసు పెట్టి చెయ్యి, ఏం ఆలోచిస్తున్నావు అంటారు కదా. బుద్ధుడు ప్రతిసారి చెప్తాడు, ఇదిగో ఈ సూత్రాన్ని చెప్తున్నా, మనసు చక్కబరుచుకొని వినండి అంటాడు. మనసును బాగా చేసుకొని వినండి అంటాడు. అంటే చలనం లేకుండా చెప్పే మాటల్ని చక్కగా గ్రహించండి అని చెప్తాడు. అందుకని మనం ప్రపంచ విషయాల్లో మనం గెలవాలన్నా కూడా మనసును నిలపడము అవసరం. పరమార్థంలో గెలవాలన్నా కూడా మనసు నిలపడం అవసరం. ఇప్పుడు గురువు మనకు చెప్పిండు, ఇక ఇక్కడనే మనసు నిలుపు అన్నట్టు నువ్వు అక్కడనే నిలపాలా. అక్కడ నిలపకుండా కొద్దిసేపు కాగానే మర్చిపోతుంది కదా. అది అంటే మనం మర్చిపోతాం, మనసు మనను మరిపిస్తుంది. మరిపించి గడిచిన విషయాలు లేకపోతే రానున్న విషయాల వైపుకు పోతూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా మరి పోతుంది, అందరికీ పోతుంది, నీ ఒక్కడికే కాదు అందరికీ పోతుంది. ఎరుకతో ఉండటం అంటే ఏమిటి? దాన్ని గుర్తుపట్టాలి. ఇది ఓ మనస్సు నేను చెప్పిన చోట ఉండటం లేదు, ఇది ఎటో పోయింది అని గుర్తుపట్టి దాన్ని తెచ్చి మళ్ళీ అక్కడనే ఉంచాలి. అది మళ్ళా పోతుంది, దాన్ని ఏం చేయాలి? మళ్ళా తెచ్చిపెట్టాలి. ఇప్పుడు ఒకడు ఆవును కొనుకొచ్చుకుంటాడు పొరుగురు నుంచి. దేని కొనుకొచ్చుకుంటాడు? ఆవును కొనుకొచ్చుకుంటాడు, మందల కొడతాడు దాన్ని. అయితే కొత్తగా అది మందలకు పోయింది కదా, ఈ ఊరు కొత్త దానికి. అప్పుడు ఆవును కొన్నవాడు ఏం చేస్తాడు? సాయంత్రం మందకు ఎదిరిపోతాడు, ఆవు రాగానే దాన్ని తెచ్చి దాన్ని గుంజ దగ్గర కట్టేస్తాడు వాకిట్లో.
మరి ఇట్లా ఒక 2 నెలలు 3 నెలలు చేసిండు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ ఆవుకు అలవాటు అవుతుంది. ఇది మా ఇల్లు అనే గుంజ దగ్గరికి వచ్చి అదే నిలబడుతుంది కదా. అట్నే మన మనస్సుకు కూడా ఈ ప్రపంచం అంతా తెలుసు, అది పాత ఊరు, కానీ ధ్యానం అనేది కొత్త ఊరు, దానికి తెలియదు. అందుకని మనం ఏం చేయాలి, ఎదురుపోవాలి దానికి, చూడాలి ఇది ఎటుపోతున్నది, ఇంటికి వస్తున్నదే, ఇంకా అక్కడిక్కడ తిరుగుతున్నదా అని గమనించి అది ఎక్కడ పోయినా కూడా దాన్ని మళ్ళా తెచ్చి అక్కడనే ఉంచాలి. ఈ విధంగా ఉంచితే నీకు సాధన జరుగుతుంది, అనుభవాలు కలుగుతాయి. ఇట్లా కాకుండా నువ్వు ఎంతసేపు కూర్చున్నా మనసును వదిలిపెడితివి. అదేదో కబీర్ దాస్ది ఉన్నది, మాలాతో కర్మే ఫిరై జీబ్ ఫిరే ముఖమాయి మనవాతో దశ దిశ ఫిరై ఏతో సుమిరన నాహి. అంటే చేతిలో మాల తిరుగుతుంది, నోట్లో నాలుక తిరుగుతుంది, జపం చేస్తూ ఉంటారు కదా. మనసు ఏమో 10 దిక్కులో తిరుగుతూ ఉంటుంది. ఇది కాదు స్మరణం అంటే అన్నాడు. అది కాదు కదా ధ్యానం అంటే. ధ్యానం అంటే అయితే బుద్ధుడు చెప్పిన ధ్యానంలో మాలలు దింపే పని ఏం లేదు. అది సహజంగా మనలో ఉన్నదాన్ని మనం చూస్తే చాలు. దీంట్లో మాల దింపేది, నాలుక దింపేది ఏమీ ఉండదు. మనసును ఒక చోట నిలిపితే చాలు. కానీ ఆ ఒక చోట నిలపక 10 దిక్కులా వదిలిపెడితే అది ధ్యానము కాదు. అందుకని మనో నిగ్రహం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము. మేధావి అయిన వాడు ఏం చేస్తాడు, ఈ విధంగా స్పందనం, ఇది స్పందనం చపలం చిత్తం దురక్కం దున్నివారయం. ఈ రక్షించడం కఠినమైనటువంటిది, చంచలమైనటువంటిది అయినటువంటి చిత్తాన్ని మేధావి అయిన వాడు కమ్మరి అమ్ములను వాడిగా చేసినట్లుగా ఏకాగ్రం చేస్తాడు. ఏకాగ్రమైన చిత్తము మన లోపలికి పోయి మన అంతరంగం యొక్క రహస్యాలన్నీ తెలుసుకుంటుంది. ఇది మేఘీయ తేరుడికే చెప్పిండు బుద్ధుడు. ఆ మేఘీయుడి కథ కూడా ఇప్పుడు చెప్పుకున్నాం కదా కొంతవరకు. వారిజోవ తలే కిత్తో ఓకమోకత ఉబ్బతో పరిపందతి ఇదం చిత్తం మారధేయం పహాతవే. నీటి నుండి తీసి గట్టున వేయబడిన చేప అటు ఇటు కొట్టుకొనున్నట్లుగా ఈ చిత్తము కొట్టుకుంటుంది. దీన్ని మారుని అధీనము నుండి తప్పించాలి. ఇప్పుడు ప్రపంచ విషయాల మీదనేమో చాలా ఆనందపడుతుంది, కానీ దాని నుంచి వెనుకకు వచ్చి లోపల నిలువు అంటే చేపను నీళ్ళలోకి వెళ్ళి తీసి గడ్డకేస్తే కొట్టుకుంటాయి కదా అటు ఇటు, అట్లా దీనికి బాధ అన్నమాట. నీళ్ళకు దూరమైన చేప కొట్టుకున్నట్టుగా ధ్యానంలో నిలవమంటే ఇది అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది. అది ఉదాహరణ. దీన్ని ఈ ఇంద్రియాల వశం నుంచి తప్పించాలా. మారుడి వశం అంటే ఇంద్రియాల వశం నుంచి తప్పించాల. స్థానము శ్రావస్తి. వ్యక్తి ఒకానొక భిక్షువు. దున్నిగ్గహస్స లఘునో ఎత్త కామాని పాతినో ఎత్త కామ నిపాతినో చిత్తస్స దమథో సాధు చిత్తం దంతం సుఖావహం. ఈ చిత్తాన్ని నిగ్రహించటం కష్టం. ఇది నీచమైంది, ఇచ్ఛానుసారము పరుగెత్తేది. దీన్ని అణిచివేయటమే మంచిది. అణచబడిన చిత్తము సుఖాన్ని ఇస్తుంది. దీన్ని నిగ్రహించటము చాలా కష్టము. ఇది చాలా నీచమైనటువంటిది. మనసు చాలా నీచమైనటువంటిది. తన ఇష్టం ఉన్నట్టు పరిగెత్తుతూ ఉంటుంది. దీన్ని పోతున్నది కదా అని వదిలిపెట్టి ఊరుకుంటే అది వినేది కాదు. దీన్ని అణిచివేయటమే మంచిది. మావటివాడు అంకుశంతో పొడిచి ఏనుగును నడిపిస్తాడు కదా, ఇంత అంకుశం ఉంటుంది,
ఈ పైన ఉంటుంది అక్కడ పొడుస్తాడు, ఆ తొండం పైన తలపైన ఈ పొడిస్తే అది చెప్పినట్టు వింటుంది. అంత పెద్ద ఏనుగు కూడా చెప్పినట్టు వింటుంది. అట్లే మన మనస్సు కూడా ఒక మదించిన ఏనుగు వంటిది. దీన్ని ఆ మావటివాడు ఏ విధంగా ఏనుగును వశం చేసుకుని దాన్ని నడిపిస్తాడో ఆ విధంగా నడిపించాలి, అణిచివేయాలి. అణిచివేస్తేనే ఇది సుఖాన్ని ఇస్తుంది, లేకపోతే దుఃఖానికి కారణమవుతుంది. చెడ్డ పనులన్నీ జయించేది మనసే కదా, మనస్సే అన్నిటికీ మూలం. మరి మంచి పనులను కూడా మనసుతోనే చేస్తాం, రెండిటికి మనసే కారణం. అందువల్ల దీన్ని చెడ్డ విషయాల నుంచి వెనుకకు తీసుకొని మంచి విషయాల లోపల లేదా ధ్యానం లోపల ప్రవేశపెట్టాలి. స్థానము శ్రావస్తి. వ్యక్తి ఒకానొక ముఖ్య భిక్షువు. సుదుర్దశం సునిపుణం యత్తకామ నిపాతినం చిత్తం రక్షేత మేధావి చిత్తం గుప్తం సుఖావహం. ఈ చిత్తము మన చూపు అంటే లేదా పరిశీలన అని కూడా అనొచ్చు. చూపు నుండి తప్పించుకునేది, మహానిపుణమైంది, తనకు నచ్చిన వాటిపై వాలిపోయేది. బుద్ధిమంతుడు ఇటువంటి చిత్తాన్ని కాపాడుకోవాలి. కాపాడబడిన చిత్తము సుఖాన్ని ఇస్తుంది. సుదుర్దశం సునిపుణం అంటే ఈ చిత్తము మన చూపు నుంచి తప్పించుకుంటుంది. చూపు అంటే పరిశీలనే కదా. గురువును ఇక్కడనే చూడు అని చెప్తున్నా. ఇదేం చేస్తుంది? పరిశీలన నుంచి తప్పించుకుంటుంది, నేను మరిపిస్తుంది, అది ఎటో పోతుంది. ఇంకా మహానిపుణమైంది ఈ చిత్తం. ఎటువంటిది? మహానిపుణమైంది. తప్పించడంలో, మరిపించడంలో, చెడు విషయాల వైపు ప్రేరేపించడంలో, ఇంద్రియ సుఖాల వైపు నిపుణమైంది. తనకు నచ్చిన వాటిపై వాలిపోయేది, దానికి ఇష్టమున్న దాని మీద వాలిపోతూ ఉంటుంది. ఈగ చూడండి, అక్కడ మిఠాయిలు పెడితే పోయి ఈగ మిఠాయిల మీద వాలుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ మనస్సు కూడా ఆయా ఇంద్రియ సుఖాల మీద వాలిపోతూ ఉంటుంది. అటువంటి చిత్తాన్ని బుద్ధిమంతుడు ఏం చేయాలా? కాపాడుకోవాలా. కాపాడుకోకపోతే ఏమవుద్ది? దుర్గతికి తీసుకొని పోతుంది. దుర్గతి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దుర్గతి అంటే చెడుగతి. ఇవాడి దుర్గతే వాడికి సుగతి లేదు అంటారు చూడండి. అంటారు కదా ఎవరన్నా, ఇప్పుడు అంటున్నారో లేదో తెలియదు. కానీ దుర్గతి అంటే ఏమిటి? నరకం అన్నమాట. నరకము, జంతు జన్మలు, అసుర జన్మ, పిశాచ జన్మ, ఇవి దుర్గతి అంటే. సుగతి అంటే స్వర్గము, ఉన్నతమైనటువంటి దేవతా జన్మలు, ఇది సుగతి. లేదా నిర్వాణము, మోక్షం, ఇది సుగతి. అటువంటి చిత్తాన్ని బుద్ధిమంతుడు ఏం చేయాలా? కాపాడుకోవాలా. వశంలో ఉన్న చిత్తము సుఖాన్ని ఇస్తుంది. చిత్తం వశంలో ఉంటే చాలా సుఖంగా ఉంటుంది. చిత్తం వశంలో లేకపోతే చంచలం ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉండదు, సుఖము ఉండదు. స్థానము శ్రావస్తి. వ్యక్తి సంఘరక్షిత థేరుడు. దూరంగమం ఏకచరం అశరీరం గుహాశయం. ఏ చిత్తం సంయమేస్తంతి మోక్షంతి మారబంధన. ఒంటరిగా బహుదూరము ప్రయాణించేది, అశరీరి అయి గుహలో దాగి ఉండేది అయిన చిత్తాన్ని నిగ్రహించేవారు మారుని బంధనాల నుండి ముక్తులవుతారు. ఈ మనస్సు ఎంత దూరం పోయినా దానికి ఎవరన్నా తోడు ఉంటారా? ఇంకొకరిని తీసుకొని పోతుందా? పోదు కదా. ఏం చేస్తుంది అది? ఒంటరిగానే పోతుంది. మనస్సు ఎటు పోయినా ఒంటరిగానే పోతుంది. ఆ తర్వాత దానికి ఏమైనా శరీరం ఉన్నదా? మనసుకు ఇప్పుడు ఒక క్షణంలో బొంబాయి పోతుంది.
ఇప్పుడే ఒకటే క్షణంలో. మరి శరీరం ఉంటే పోతుంది అట్లా? పోదు కదా. ఒక క్షణంలో 20 ఏళ్ళ కిందటికి పోతుంది. 20 ఏళ్ళ కిందటి విషయమును ఒక క్షణంలో గుర్తుకు తెచ్చుకుంటుంది. ఈ మనసు ఎంత నిపుణమైంది చూడు, ఎంత చతురమైంది. దీనికి శరీరం లేదు కాబట్టి అట్లా చేయగలుగుతున్నది. తర్వాత ఈ చిత్తము గుహలో దాగి ఉండేది, అంటే హృదయం అనే గుహలో దాగి ఉండేది. ఇటువంటి చిత్తాన్ని నిగ్రహించినట్లయితే మనం ఈ ఇంద్రియాల వశము నుంచి బయటపడతాం. అది స్థానము శ్రావస్తి, వ్యక్తి చిత్రహస్తి థేరుడు. అంటే శ్రావస్తి నగరంలో చిత్రహస్తి అనే వ్యక్తికి, అనే భిక్షువుకు, బంతే, సీనియర్ బంతేని థేరుడు అంటారు. ఆయనకు బోధించిండు బుద్ధుడు ఈ గాథను, ఈ ఉపదేశము ఆయనకు చెప్పిండు. అనవట్టిత చిత్తస్స సద్గమ్మం అవిజానతో పరిప్లవపసాదస్స పజ్ఞాన పరిపూరతి. చిత్తము నిలువనివాడు, సద్ధర్మాన్ని తెలియనివాడు, చంచల మనస్కుడు, పూర్ణప్రజ్ఞుడు కాలేడు. నీ ప్రజ్ఞ పరిపూర్ణం కావాలని అంటే చిత్తం వశంలో ఉండాలి. నీ చిత్తాన్ని నువ్వు వశంలోకి తెచ్చుకోకుండా, నిగ్రహించకుండా నీ ప్రజ్ఞ పరిపూర్ణము కాదు. పరిపూర్ణ ప్రజ్ఞ లేనిదే నిర్వాణాన్ని పొందలేవు. ప్రజ్ఞ అంటే చెప్పుకున్నాం, శీలం సమాధి ప్రజ్ఞ ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. అందువల్ల నీ ప్రజ్ఞ వృద్ధి కావాలని అంటే ఏం చేయాలా? చిత్తాన్ని నిగ్రహించాలి. ఇప్పుడు ఇది ఏం వర్గము, పేరేమున్నది? వర్గం పేరు చిత్తవర్గం కదా. ఈ వర్గంలో అంతా ఈ చిత్తాన్ని నిగ్రహించడం గురించి ప్రముఖంగా ఉంటుంది. ఈ అధ్యాయం పేరే ఏమిటి? చిత్తవర్గం. ఈ వర్గం పేరే చిత్తవర్గం. అందువల్ల చిత్తాన్ని నిగ్రహించడం అనేది చాలా ముఖ్యమైన విషయం కదా. అన్నిటికీ ఇందాక చెప్పుకున్నాం అవన్నీ విషయాలు. ఇది చాలా ముఖ్యమైనటువంటి వర్గం ఇది. మరి మీరు అందరూ కూడా చక్కగా ఈ మాటలు వింటూ ఉన్నారు. చూడండి, వినటం దగ్గరనే ఆగిపోకండి. అడవిలో పోతూ ఉంటే ఒకడికి రాగి గనులు దొరికినాయట. వాడు తృప్తిపడి అక్కడనే ఆగిపోయాడు. అక్కడికో ఆగకుండా ఇంకా ముందుకు పోతే రెండవ వాడికి వెండి గనులు కనిపించినాయి. వాడికి ఇంకా సంతోషం కలిగింది. ఇంకా ముందుకు పోతే మూడవ వాడికి బంగారు గనులు దొరికినాయి. ఆ విధంగా మనము కష్టపడి ప్రయత్నం చేస్తే బంగారు గనులను, వజ్రాల గనులను కూడా చేరుకుంటాం. ఇక్కడనే ఆగిపోవద్దు, వినటంతో ఆగిపోవద్దు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వినాలా, ధ్యానమా, గురుసేవలో ఉండాలా అంటే విహార కాపాడుకోవాలి. గురుసేవ అంటే ఏంటిది? విహారంలో ఏదైనా సేవ చేయటమే గురుసేవ. ఇప్పుడు చూడండి, ఆ చెట్లలో అంత గడ్డి పెరిగింది, గడ్డి తీసేయాలా? ఎవరు తీసేయాలి? అది మనదే కదా, మనమే కాపాడుకోవాలి కదా. ఇదే సేవ అంటే. సేవ చేస్తే ఇక్కడ ఉంటారు, 4 మాటలు వింటారు కదా. ఉదయం సాయంత్రం కార్యక్రమంలో పాల్గొంటారు, 4 మాటలు వింటారు. సంసారం ఉండేదే ఉంటుంది, కానీ అప్పుడప్పుడైనా దాని నుంచి సెలవు తీసుకొని ఇక్కడికి రావాలి కదా. ఇవి కూడా చేయాలి. పుణ్యము. నీకు వైరాగ్యం లేకపోతే నువ్వు చేసే సేవ నీకు పుణ్యాన్ని ఇస్తుంది. పుణ్యం వల్ల నీవు కోరుకున్నది నెరవేరుతుంది, నువ్వు చేసిన పుణ్యాన్ని బట్టి. లేదు, నీకు వైరాగ్యం ఉంటే నీ మోక్ష మార్గంలో అది తోడ్పడుతుంది. అందుకని వినాలా, తర్వాత సేవ చేయాలా, సాధన చేయాలా. అది ఈరోజు చెప్పుకున్న దాని యొక్క సారాంశం. ఇంతటితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగించుదాం. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవతా సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా శుద్ధి భవంతు తే. సాధు సాధు సాధు.